ఓం గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రణవస్వరూపిణి అయిన శ్రీ లలితాదేవి యొక్క ఆవిర్భావము కొరకు పరమశివుడు చేసిన మహాయాగము, ఆ యాగములో చిదగ్ని కుండము నుండి ఆవిర్భవించిన శ్రీ లలితాదేవి సృజింపజేసిన మహాసృష్టి, ఆపై తన సృష్టి పరిరక్షణకై భండాసురుని భస్మము చేసిన వైనము విన్న అగస్త్య మహర్షికి కన్నుల నుండి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. భక్తి భావన తరంగములతో అతని హృదయము పొంగింది. అప్పుడు శ్రీ హయగ్రీవునితో ఇలా అంటాడు: హే భగవాన్, శ్రీ లలితా విజయగాథను విని నేను ధన్యుడిని అయ్యాను. జగన్మాత అయిన శ్రీ లలితాదేవి గురించిన విశేషాలు ఇంకా ఇంకా వినాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. అయితే దానికి ముందు నాలో వచ్చిన సందేహాలను మీరు నివృత్తి చేయగలరని ఆశిస్తున్నాను. అది ఏమంటే, శ్రీ లలితాదేవికి బాల అంటే అధిక ప్రీతి ఉండడంలో గల ఆంతర్యం ఏమిటి? బాల 9 సంవత్సరాల వయస్సులోనే ఉండడానికి గల కారణము తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని అడిగాడు వినయంగా. గురువుని ఏదైనా ప్రశ్నించినప్పుడు శిష్యునిలో ఉండాల్సిన లక్షణాలు 2. మొదటిది వినయము, రెండవది శ్రద్ధ. ఆ 2 ఉన్న శిష్యుడు గురువునకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. ఆ 2 లక్షణాలు ఉన్న అగస్త్య మహర్షిని చూచి సంతోషించి శ్రీ హయగ్రీవుడు ఇలా వివరిస్తాడు: ఓ అగస్త్య, బాల శ్రీ లలితాదేవి యొక్క పరాత్పర కళ, జ్ఞానానికి ప్రతీక. ఈ తల్లి త్రినేత్రాలతో, చతుర్భుజాలతో ఉండి పాశము, అంకుశము, పుస్తకము, తెల్లని పద్మాన్ని తన 4 చేతులలో ధరించి ముద్దుగొలిపే సౌందర్యంతో తెల్లని పద్మముపై ఆసీనురాలై ఉంటుంది. 9 సంవత్సరాల ప్రాయంతో ఉన్న ఈ బాల ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం అనే మంత్రరాజానికి అధిష్టాన దేవత. శ్రీ లలితాదేవిని శ్రీ మహా త్రిపుర సుందరీదేవిగా, బాలను బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. బాల్య చిత్తముతో ఉంటుంది కాబట్టి భక్తులకు తొందరగా ప్రసన్నురాలవుతుంది. పరబ్రహ్మమునకు చేరుకోవాలనే భక్తులకు జ్ఞాన మార్గమే విశిష్టమైనది కనుక ఆ జ్ఞాన మార్గంలో భక్తులని నడిపించే బాల అంటే శ్రీ లలితాదేవికి అత్యంత మక్కువ. ఇక నీ 2వ ప్రశ్నకు సమాధానం: బాల పుట్టడమే భండాసురుని హతమార్చేందుకు శ్రీ లలితాదేవి తన యొక్క అవ్యక్త శౌర్య పరాక్రమాలు చూపించాల్సిన సమయంలో. కనుకనే ఆ తల్లి పరాక్రమాన్ని పునికి పుచ్చుకొని బాల చతుర్బాహువులు, భయంకరులు అయిన బండుని కుమారులను హతమార్చింది. దుర్జన సంహారంలో తనకు సాయపడ్డ బాలను పూజించే వారి పట్ల శ్రీ లలితాదేవి ప్రసన్నురాలవుతుంది. 9 వత్సరాల ప్రాయంలోనే తన పరాక్రమాన్ని చూపించిన బాల పూజ అన్న 9 సంఖ్య అన్న శ్రీ లలితాదేవికి చాలా ఇష్టం. భగవతికి భక్తునికి మధ్య అనుసంధాత అయి అటు శ్రీ లలితాదేవికి ఇటు భక్తులకు శీఘ్ర ఫలప్రదాత అయి భక్తుల మనో అభీష్టాలను శీఘ్రముగా నెరవేర్చే దేవతగా బాల సుప్రసిద్ధ అయింది. అటువంటి జ్ఞానస్వరూపిణి అయిన బాలను స్తుతించి నమస్కరిద్దాం అని చెప్పి అగస్త్య మహర్షి యొక్క సందేహాలను నివృత్తి చేశాడు శ్రీ హయగ్రీవుడు. ఆయి ఆనందవల్లి అమృతకరవల్లి ఆదిశక్తి పరాయి మాయా స్వరూపి స్ఫటికమణిమయి మాతంగి షడంగి జ్ఞాని జ్ఞానస్వరూపి నరిణ పరిమళి నాద ఓంకార యోగి యోగాసనస్థ భువనవశకరి సౌందరి ఐం నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.